ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సారీ సార్. హాయ్ హాయ్. మీరేంటి ఐఆమ్ గోయింగ్ రూట్లో గోయింగు? మీరు వెళ్లే రూట్లో వెళ్ళట్లేదు, మీరే మేం వెళ్లే రూట్లో వస్తున్నారు. ఆఫ్ కోర్స్. సార్ సైట్ చూడడానికి టైం అవుతుంది, వెళ్దామా? వెళ్దాంలే, తొక్కలోది 100 ఎకరాలే కదా. ఏంటేంటి 100 ఎకరాల సైట్ చూడటానికి వెళ్తున్నారా? చూడ్డానికి కాదండి, ఓకే అనుకుంటే అక్కడే కొని పడేస్తాం. ఓ యాక్చువల్లీ ఇలాంటి చిన్న చిన్న పనులకి నేను నాటకమ్మని చెప్పాను, కానీ సిచ్యువేషన్ అలాంటిది. మనం చేసేది మంచి పని అయినప్పుడు మీరు ఖచ్చితంగా ఉండాలని ఫోర్స్ చేస్తే రాక తప్పలేదు. ఆ 100 ఎకరాల్లో ఏం కంపెనీ పెడతారు సార్? చీ, అంత చిన్న సైట్ లో కంపెనీయా? ఇట్స్ జస్ట్ ఫర్ అ డొనేషన్. ఓ ఏంటేంటి 100 ఎకరాల్ని డొనేట్ చేస్తున్నారా? అంతేకాదండి, అందులో ఒక చిన్న 1000 గదుల హాస్పిటల్ కూడా కట్టిద్దామని ప్లాను. 1000 గదులే? యు మీన్ 1000 రూమ్స్? ఎస్. వావ్ సార్, మీరు ప్రజల్ని ఇంత బాగా చూసుకోవాలనుకుంటున్నారంటే ఇంకా మీ కాబోయే అమ్మాయిని ఎంత రిచ్గా చూసుకుంటారో. తప్పుగా అనుకోకండి, ఇలాంటి అమ్మాయి నాకు భార్యగా దొరికితే మాత్రం క్వీన్లా చూసుకుంటాను. ఇవన్నీ చూస్తుంటే అంత పెద్ద హాస్పిటల్ కట్టించేవాడిలాగా కనిపించట్లేదు వదినా. హలో మేడం, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. మా సార్ చూడ్డానికే అడుక్కుతునే వాళ్ళ ఉండొచ్చు, కానీ అంబానీ కన్నా రిచ్ తెలుసా? సార్ మనం వెళ్లాల్సిన టైం అయింది, ఇంకా ఇక్కడే ఉంటే మన సైట్ చేజారిపోయేలా ఉంది. ఓకే, వస్తానండి. ఏం చేస్తాం, మీతో ఇంకాసేపు మాట్లాడాలని ఉంది, బట్ నేను చాలా బిజీ కదా. సారీ. సారీ సార్. దామిని, నువ్వు తప్పుగా అనుకోకపోతే ఆయన్ని నువ్వే ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? అంటే నీకిష్టమైతేనే. అంటే తనకి నువ్వంటే ఇష్టం ఉన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పాడు కదా. అదే నీలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది అంటే నువ్వైతే ఇంకా బాగుంటుందనే కదా. పైగా చూస్తుంటే బాగా రిచ్ కిట్లా ఉన్నాడు. కనీసం ఒక 10,000 కోట్లైనా ఉంటాయేమో. వాడి బిహేవియర్ నాకు అంత డబ్బున్న వాడిలా కనిపించట్లేదు. తనే చెప్పాడు కదా దామిని, మంచి అమ్మాయి కోసం చూస్తున్నాను అని. అదే పనిలో ఉన్నాడేమో. ఎవరికి తెలుసు, అదేదో సినిమాలో లాగా బాబు కూడా బాగా రిచ్ అయ్యి పల్లెటూర్లంటే ఇష్టం ఉండుండొచ్చు కదా.
ఎస్, బుట్టలో పడుతుంది. ఎట్టా ఉందక్క మన యాక్టింగ్? పెట్ట బుట్టలో పడ్డట్టేనా? ఆల్మోస్ట్ పట్టేరా. ఇలాగే కంటిన్యూ చేసావంటే దాన్ని కోసి కూరండేసుకోవచ్చు. ఆ తర్వాత మనం అనుకున్నది మొత్తం చేయొచ్చు. అలాగే అక్కాయ్. ఇందు మూలంగా మన గ్రామ ప్రజలకు తెలియజేసేది ఏమనగా, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పంటలు పండి ఆ పంట ఇంటికొచ్చింది కాబట్టి ఊరు కట్టుబాటు ప్రకారం అందరూ ఒక్కొక్క ఇంటి నుంచి 2 బస్తాల ధాన్యాన్ని నాయుడమ్మ గారికి రచ్చబండ దగ్గర ఇవ్వాలహో. ఏయ్, ఊర్లో వాళ్ళకి చెప్పు తొందరగా తీసుకురమ్మని. అలాగేనండి, ఇప్పుడే చెప్తాను. వెళ్ళు. వెళ్ళ. మనవడా మనవడా తాతయ్య. ఏంటి తాతయ్య? వచ్చావా? రోహిత్ ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాను తాతయ్య, వస్తున్నా. ఏంటి తాతయ్య? తాతయ్య, ఊర్లో అన్నదానం ఏమైనా ఉందా? అందరూ ధాన్యం బస్తాలు తీసుకెళ్తున్నారేంటి? అది అన్నదానం కాదు బాబు, ఊరి దానం. అంటే ఏంటి తాతయ్య? ఏదో 2 రోజులు పండక్కొచ్చారు, వాటి గురించి మీకెందుకు లేరా? అదిగో లోపల ధాన్యం బస్తాలున్నాయి, ఒక 2 బస్తాలు తీసుకెళ్లి రచ్చబండ దగ్గర పెట్టేసిరండి. అలాగే తాతయ్య.